హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మరో కొత్త వీడియోతో ముందుకు వచ్చాను. ఎల్లో షఫేరా ఎల్లో టోపాజా అని చెప్పని ఒక ఆయన రాయి పెట్టి నన్ను అడిగాడు. నాకు ఈ రాయి ఏంటన్నది నాకు తెలుసు. మీరు కూడా తెలుసుకోవాలంటే ఈ రాయి కోసం నేను మీకు చెప్పను, మీరే కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఈ రాయి ఏంటన్నది నాకు తెలుసు. ఓకేనా? చూడండి ఎంత మెరుపు ఉందో. అలాగా ఈ రాళ్ళు వారు సేకరించి పెట్టారు. చూడండి వారు ఎంత ఇంట్రెస్ట్గా ఎన్ని రాళ్ళు సేకరించారు. మీరు కూడా వెళ్తున్నారు కదా వేటకి, అలా ఇలాంటి రాళ్ళు ఏమంటే సేకరించండి. రాళ్ళన్నీ ఒక దాని మీద వేసి పేపర్ మీద ఇలా క్లోజప్లో తీసి మీ ఫోన్ నెంబర్ రాయండి. ఎవరికైనా కావాలంటే వాళ్ళే మీకు డైరెక్ట్గా ఫోన్ చేస్తారు. ఇది క్రిస్టల్ రాయ ఫ్రెండ్స్. ఈ రాయ ఎందుకు పెట్టానంటే ఈ రాయ అనవసరాన్ని మీరు అనుకుంటారు, కానీ ఈ రాయిని గ్రీన్ రాయి కింద, ఎల్లో రాయి కింద, బ్లూ రాయి కింద చేస్తారు. ఎందుకంటే అలాంటి టెక్నాలజీ వచ్చింది. జాతి రాయి అని చెప్పి అమ్మేస్తారు. జాగ్రత్త. ఈ రాయి చూడండి, ఇది బ్లాక్. ఇంకా బ్లాక్ ఉంటే కాకి రాయి కింద మారేది. కాకి బ్లాక్ రాయి మంచి వాల్యూ, ఎందుకంటే దానికోసం అందరికీ తెలియదు. ఆ బ్లాక్ విపరీతంగా కొంటారు. ఆ ఛానల్ నా దగ్గర ఉంది. అయితే ఫ్రెండ్స్, మీ రాయి బాగుండాలి. చూడండి ఈ రాయి ఎంత అందంగా, ఎంత చక్కగా ఉందో. ఇలా వేటకి వెళ్ళేటప్పుడు అనేక రకమైన రాళ్ళు దొరుకుతాయి. వాళ్ళు మనకి పెడతారు, నేను మీకు చూపిస్తాను. మనం చూసి చాలా ఆనందించవచ్చు ఫ్రెండ్స్, చూసి చాలా ఆనందించవచ్చు. మీ దగ్గర కూడా రాళ్ళు అని ఉంటే నాకు పంపించండి, నా యూట్యూబ్లో పెడతాను, అందరూ చూస్తారు. ఏముంది ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టెక్నాలజీ చేతిలో ఉంది. మనం ఎలాగైనా కానీ దాన్ని చూపించుకోవచ్చు. ఈ రాళ్ళు చూడండి, వీళ్ళ దగ్గర బ్లాక్ రాళ్ళు ఉన్నాయి. ఆ చిన్న రాయి ఉంది చూస్తారు, డైమండ్ షేప్లో. కానీ అలాంటి రాళ్ళు కూడా చాలా విలువైన రాళ్ళే, కానీ చెక్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది క్రిస్టల్ రాయా, కానీ ఇదే ఫస్ట్ టైం నేను మీకు పెట్టడం, నేను చూడటం. ఇంతకుముందు ఎలాంటి రాయి ఒకటి చూసాను, అది డైమండ్ అది, కానీ క్రిస్టల్కి ఈ మట్టి పట్టేసింది. సో ఓకే, ఈ రాయి చూడండి. ఈ రాళ్ళను కూడా ఏంటంటే వాళ్ళు కలర్ ఎక్కించి, కలర్ ఇంజెక్ట్ చేసి, వాళ్ళకి కావాల్సిన షేప్లో కట్ చేసి జాతి రాయి కింద మళ్ళీ మనకు అమ్ముతారు. ఏంటంటే జాతి రాయి అని చెప్పి అమ్ముతారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే కొంటారు. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఈ రాయి చూడండి, ఇది మామూలు రాయి అని మీరు అనుకుంటున్నారు. మొన్న ఒక వీడియో చూశాను, చాలా డైమండ్ కంటే చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్ ఇలా రాళ్ళు. ఆ వీడియో ఎతుకుతున్నాను, ఆ వీడియో ఉంటే మళ్ళీ మీకు పెడతాను. ఓకే, ఇది చూడండి, ఈయన ఇందాకే పెట్టాడు నాకు. విషయం ఏంటంటే ఈ రాళ్ళు ఏంటని అడిగాడు. ఇంకా ఆయనకి నేనేం చెప్పలేదు, కానీ వీడియో అప్లోడ్ చేస్తుంటే ఇది కనబడింది, పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చే రాయి ఏంటంటే మీరే చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్, వీళ్ళు ఈ రాయి నాకు పెట్టారు. ఏంటని అడిగారు. అడిగితే నేనేం చెప్పానంటే ఇలాంటి ఆకురాయి ఒకటి తీసుకోండి, దాని మీద 1 నిమిషం రుద్దండి, బాగా మీకు బలం పూర్తిగా రుద్దండి. రాయి అరిగినా, గీత పడినా అది పనికిరాని రాయి కింద లెక్క. ఒకవేళ గీత పడకుండా రాయిగానే అలాగే ఉండి ఆకురాయి కానీ అరిగితే మాత్రం అది వజ్రం అయ్యే అవకాశం ఉంది. సింపుల్గా మీరు టెస్ట్ చేసుకోవచ్చు మీ ఇంటికాడే. మీరు ల్యాబ్కి వెళ్ళి 100,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా మీరు చెక్ చేసుకొని అప్పుడు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మీరు ల్యాబ్కి వెళ్ళి మీరు ఇవ్వచ్చు. తర్వాత ఈ రాయి నేను అరగదీశాడు. అరగదీసిన తర్వాత ఒక గీత పడలేదు, దానికి ఏమీ పడలేదు. ఇంకా ఆకురాయికి ఉన్న నలుపు ఆ రాయికి అంటుకుంది. చూడండి, వెనక పక్క ఎదర పక్క కూడా ఆయన గీశాడు. చూడండి ఎలా ఎంత బాగా, ఎంత చక్కగా గీశాడు. అయినా కానీ ఆ రాయి అరగలేదు. ఇప్పుడు ఆయన చూపిస్తాడు, చూడండి. చూపిస్తాడు ఆ రాయిని. ఆ రాయి అసలు అరగలేదు. ఇప్పుడు మనం ల్యాబ్కి వెళ్ళి టెస్టింగ్ చేయించుకోవచ్చు. ఎందుకంటే గ్యారెంటీ పక్కాగా మనం ఒక కన్ఫర్మ్ అయింది మనకి ఆ రాయి అరగలేదు కాబట్టి. దీని మీద మనం పెట్టుబడి పెట్టచ్చు. ఆ 400-500 ఇచ్చి మనం టెస్ట్ చేయించుకోవచ్చు. ప్రతి పనికిరాని రాయిని తీసుకుని వెళ్ళి మనం టెస్ట్ చేయించుకుని డబ్బుల్లో పెట్టే బదులు చూడండి, రాయి మెర్జ్ అయి ఉంది, కానీ అరగలేదు. ఆకురాయిదా అనుకుంది ఆ నలుపు. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. చూసినందుకు చాలా కృతజ్ఞతలు. ఒక నాలెడ్జ్ మీకు వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.